దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము కీర్తుల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? అయితే నీ కుటుంబంలో సమాధానం లేదా? నువ్వు బాధపడుతున్నావా? దీనికి కేవలం ఆర్థిక వనరులే కారణమని నువ్వు ఆలోచిస్తున్నావా? అయితే ఆయన అంటున్నాడు, తన ప్రజలను సమాధానపరిచి వారిని ఆశీర్వదిస్తాను అని. నీ కుటుంబంలో మొదట సమాధానాన్ని ఇస్తారు, రెండవదిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదము అంటే ఒక్కటే కాదు. ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన ధనం, ఆర్థికంగా ఇళ్ళు, పొలాలు ఇవి కాదు. ఇవి ఆశీర్వాదమే. కానీ దేవుని దృష్టిలో అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఆరోగ్యము, పర సంబంధమైన ఆశీర్వాదం. నీకు ఆరోగ్యము లేదా? ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. పర సంబంధమైన వరాలు, తలంతులు నీకు లేవా? అవి కూడా ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. భూ సంబంధంగా ఆర్థిక వనరు లేక నువ్వు బాధపడుతున్నావా? నిన్నెవరు గుర్తించలేదని అనుకుంటున్నావా? భూ సంబంధమైన వరాలను కూడా ఆయన నీకు దయచేసి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన ప్రజలను ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నందుకు నువ్వు సంతోషించి గంతులు వేయి. సృష్టికర్త అయిన దేవుని నేను తెలుసుకున్నానన్న సంతోషం నీ హృదయంలోనికి రానివ్వు. అప్పుడు నీకు కుటుంబంలో సమాధానం వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడి నిన్ను ఇహమందు పరమందు రెండంతల ఆశీర్వాదంతో నింపి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.